నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను సహస్ర. లింగాన్ని జనరల్గా మహిళలు తాకవద్దు అని అంటారు. మహిళలనే కాదు, లింగాన్ని అర్చకుడు తప్ప ఎవరు కూడా ముట్టుకోవద్దని కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితమైనటువంటి నిర్దిష్టంగా చెప్పబడుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మహిళలు వెళ్ళి పూజలు చేసేయడం, లేదంటే ఇంకెవరైనా వెళ్ళి పూజలు చేసేయడం, లింగాభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు, ఒకవేళ శివాలయంలో లేకపోతే ఆ లింగ గర్భగుడిలో కనుక అర్చకుడు లేకపోతే మరి శివలింగానికి ఎవరు పూజలు చేయాలి? మరి ఈ సందేహాన్ని కూడా ఈరోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాలభైరవ ఉపాసకులు బ్రహ్మశ్రీ కోటేశ్వర శర్మ గారు. గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శివాలయం చూసే ఉంటారు, ఎంతోమంది క్యూ లైన్లో ఉండి అర్చకుడు ఉన్నప్పుడే ఆ అర్చకుడితోనే పూజలు చేయిస్తూ ఉంటారు కొన్ని ఆలయాలలో. కానీ కొన్ని ఆలయాల్లో ఎవరికి వాళ్ళంటే గర్భగుడిలో ఉంటే ఓకే, బయట ఉన్న ఆలయాలలో మాత్రం మహిళలు వెళ్ళి పూజలు చేసేయడం, తాకడం, పూలు పెట్టుకోవడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. సరే, ఇవి రెండు పక్కన పెడితే గర్భగుడిలో అర్చకుడు లేని సమయంలో మరి ఆ టైంలో అభిషేకం చేయాలంటే మరి ఎవరు చేయాల్సి వస్తుంది? తప్పకుండా ముందు మహాదేవుడికి మనం ఒక చిన్న నమస్కారంతో ప్రారంభించుకుందాం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. ప్రధానంగా మహాదేవుడికి మనం ధర్మ పిల్లలమే. ఎందుకనగా ఇక్కడ స్త్రీ, పురుషుడు, నపుంసకులు అనేటువంటిది ఎక్కడ కూడా భగవంతుడికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. భగవంతుడిని ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, దర్శించవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. సృష్టి, స్థితి, లయ సృష్టింపచేయడము బ్రహ్మదేవుడి యొక్క డ్యూటీ, పరిపాలన చేయడము మహావిష్ణువు యొక్క డ్యూటీ, లయకారకుడు మహాదేవుడు. కనుక అంటే ఎప్పుడైనా సమస్థితిని, అంటే ఒక వ్యక్తికి ఎప్పుడు పుట్టాలి, ఎంతకాలం జీవనాన్ని చెందాలి, ఎప్పుడు ప్రకృతిలో మమేకం అవ్వాలి అనేటువంటి విషయం మహాదేవుడి యొక్క ఆశయంలో ఉన్నది. ఇప్పుడు శ్మశానం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా భేదాభిప్రాయం ఉంటుందమ్మా? ఎవరికి ఏది ఉండదు. అందరము చివరిగా 6 అడుగుల ఆ ప్లేస్లోకి వెళ్ళాల్సిన వాళ్ళమే, ఆ చితిలోకి వెళ్ళాల్సిన వాళ్ళమే. అంటే ఇప్పుడు మనం కాశీ క్షేత్రం వెళ్ళాం, ఆ హరిశ్చంద్ర ఘాట్లో చూసినట్టయితే 24 గంటలు జరిగే కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ పంచభూతాలకు లేనటువంటి తేడా మనకెందుకు? ఆ పంచభూతనాథుడు ఆ మహాదేవుడు. కనుక మనం మహాదేవుని అందరూ కూడా స్త్రీమాతలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవారు అందరము వెళ్ళి మనస్ఫూర్తిగా యథాశక్తిగా భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్లుగా యథాశక్తిగా మనం అభిషేకం చేసుకోవచ్చు. మనం అంటే ఆడవాళ్ళు ముట్టుకుంటే ఎవరైనా ముట్టుకోవచ్చు. కాకపోతే ఆ యొక్క దేవాలయ ప్రతిష్ట చేసేటప్పుడు వారు కొన్ని ప్రామాణికము కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగా వారి యొక్క దేవాలయ ప్రామాణిక ప్రకారంగా ప్రతిష్ట నియమ అనుసారంగా కొన్ని ఉన్నప్పుడు మనం తాకవద్దు అని చెప్తూ ఉంటారు. అంతెందుకంటే మనము శ్రీశైల క్షేత్రం వెళ్తాం, జ్యోతిర్లింగం. అక్కడ మల్లికార్జున స్వామి వారిని ఉదయం కూడా అభిషేకం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాశీ క్షేత్రం వెళ్తాం, ఉజ్జయిని క్షేత్రం వెళ్తాం. ఉజ్జయిని క్షేత్రంలో ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో 3:30 సమయానికి తలుపులు తీసి అందరి చేతో అభిషేకం చేయిస్తారు. సాయంత్రం పూట మహాదేవుడికి అద్భుతంగా అలంకరణ చేస్తూ ఉంటారు. కానీ అంత 12 జ్యోతిర్లింగాలలో లేనటువంటి నియమాలు, నిష్టలు మనకెందుకు అనేటువంటి చాలా ప్రాంతాల్లో శివాలయం లేని గ్రామం ఉండదమ్మా ప్రధానంగా. కనుక అన్ని చోట్ల పూజారి గారు అన్ని గంటలు ఉండడానికి అవకాశం కూడా ఉండదు. వారికి ఎన్నో వ్యాపకాలు, జీవనాధారం కోసం వెళ్తూ ఉంటారు. కనుక శివాలయానికి ఆ దేవాలయం ఆగమశాస్త్ర ప్రకారంగా వారు ఏదైతే అనుకుంటారో దాని విధంగా ఎవరైనా వెళ్ళవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు అనేది 90% దేవాలయాల్లో అందరికీ ప్రవేశం ఉందమ్మా. కేవలం కొన్నింటికి మాత్రమే వాటికి పరిమితులు ఉన్నాయి. కనుక మనం కూడా పరిమితి దాటకూడదు. ఆలయ నియమ అనుసారంగా వెళ్ళగలిగినట్లయితే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. నిప్పు ఉందమ్మా,
నిప్పు ఎంతవరకు అవసరమో, చలికాలం వచ్చింది నిప్పు కాల్చుకోవాలి. కానీ ఆకలిస్తుందని చెప్పి నేను మింగేయగలనా, లేదు నా పర్సులో పెట్టుకోగలనా? అది ఎట్లా అధర్మమో ఆ నిప్పు కాల్చేస్తుంది. కనుక ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో వాటిని పాటించడమే మన అందరి ధర్మం. 90% దేవాలయాల్లో స్త్రీమాతలు వెళ్ళవచ్చు, పురుషులు వెళ్ళవచ్చు, చిన్నపిల్లలు వెళ్ళవచ్చు, వయోవృద్ధులు వెళ్ళవచ్చు. సంపూర్ణంగా వారి శక్తి అనుసారంగా ఒకరి దగ్గర నీళ్లు ఉంటాయి, ఒకరి దగ్గర పంచామృతములు ఉంటాయి, ఒకరి దగ్గర రూపాయలు ఉంటాయి, ఒకరి దగ్గర కనకములు ఉంటాయి, కొందరి దగ్గర బిల్వదళములు ఉంటాయి, కొందరి దగ్గర పుష్పాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో దొరికేటువంటి ఆ యొక్క వస్తువులతో మనసావాచ కర్మణ పూజ చేసుకోవడము ఒక పరిస్థితి. మనకు భగవంతుడు ఏం చేస్తాడంటే అంటే ఒక విద్యార్థి వెళ్ళాడు, విద్యార్థికి ఏం కావాలో విద్యార్థిగా భగవంతుడు ఆశీస్సులు వస్తాయి. ఒక ఉద్యోగస్తుడు వెళ్ళాడు, ఉద్యోగస్తుడి యొక్క పరిస్థితికి ఆయన అవకాశం ఇస్తూ ఉంటాడు. ఒక వెళ్ళేవాడు రాజు వెళ్ళాడు, రాజులాగా రాజరాజ నరేంద్రుడులాగా ఆయనకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. యద్భావం తద్భవతి. వెళ్ళేటువంటి యొక్క వ్యక్తి మనస్సు, సేవ, పరిస్థితిని బట్టే భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయమ్మా. అవును గురుగారు. అయితే ఇప్పుడు అర్చకుడు లేని సమయంలో ఆ శివాలయంకి అభిషేకం ఎవరు చేయాలంటారు? ఇప్పుడు మనం కాకుండా ఇంకెవరైనా, అంటే ఆ దేవాలయము ఏదైతే పరిమితులు ఉన్నాయో వాటిని అతిక్రమించకపోవడం ఉత్తమం. అంతే. 99% వరకు కూడా చాలా వరకు అందరికీ అవకాశాలు ఉంటున్నాయి. ఎక్కడో కొన్ని అంటే చాలా దేవాలయాలు అంటే వారి యొక్క ఆగమ శాస్త్ర ప్రకారంగా కొన్ని నియమాలు ఉన్నప్పుడు మనం కూడా అలా వెళ్ళకపోవడం, అలా అభిషేకానికి దూరంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. అవును. అండ్ ఇంకొందరు శివాలయానికి పూజలు చేసేటప్పుడు, అభిషేకాలు చేసేటప్పుడు ఇష్టానుసారంగా వేసి రుద్దేసి పామేసి అంతా చేస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా అసలు అర్చన చేయాలి, అభిషేకం చేయాలంటారు? అమ్మా, యద్భావం తద్భవతి. నీ మనసులో ఏదైతే ఉందో రాక్షస ప్రయత్నం చేసేదానికన్నా సాత్విన ఒక చిన్న పిల్లవాడిని, ఒక 3 మాసాల చిన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంట్లో ఉంది, వాళ్ళకి ఎంత తల్లి కానీ అమ్మమ్మ కానీ నానమ్మ గారు కానీ ఎంత మృదువుగా వాళ్ళకి అభిషేకం చేయిస్తుంటారో భగవంతుడు అంతేనమ్మా. ఆ రాక్షస ప్రయత్నంలో దయచేసి ఎవరమో చేయొద్దు. ఏదో ఇష్టానుసారంగా తీసుకొచ్చానా, కెమికల్ పాలు పోసానా, కెమికల్ కుంకుమలు వేసానా, ఏదో రుద్దానా, నేను ఆర్భాటంగా దండలు వేసానా, నేను విభూది రేఖలు గీసుకున్నానా అంటే తెలియకపోవడం. అంటే ఇక్కడ తప్పు అనేది వాళ్ళది కూడా కాదు. మన తల్లిదండ్రులు మనకి ఏం ధర్మాన్ని నేర్పిస్తే మనం ఆ ధర్మంలో మన జీవనాన్ని పొందుతాం. మన తల్లిదండ్రులు మనకు అలాంటి నేర్పించకపోవడమే ఇలాంటి వాటికి ఇబ్బందికరంగా మనం కూడా భావించగలగాలి. మన తల్లిదండ్రులు లేకపోతే మనం లేము. ఇక మన తల్లిదండ్రులు ఇది ధర్మము, ఇది అధర్మము, దీన్ని చెయ్యొచ్చు, దీన్ని చేయకూడదు అని చెప్పి మనకు నేర్పించాలమ్మా. అవును గురుగారు, ఇది తల్లి విషయం. నిజంగా మీ ఇలాంటి గొప్పవారు చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఫాలో అయితే, తల్లిదండ్రులతో పాటు గురువులు చెప్పినటువంటి విషయాలు కూడా చక్కగా పాటించినట్లయితే మనకి ఏది ధర్మము ఏది అధర్మం అనేది కూడా తెలుస్తుంది. ఒక్కప్పటితో పోల్చుకుంటే భగవంతుడి దయ వల్ల ఒకప్పట్లో రేడియోలు ఉండేటివి, తర్వాత పేపర్లు వచ్చాయి, తర్వాత టీవీ ఛానల్ వచ్చాయి, ఈ మధ్య ప్రసార మాధ్యమాల ద్వారా టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది. ఏ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి నేను చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది విషయాన్ని గూగుల్ ద్వారా వెళ్ళి తెలుసుకొని చేస్తున్నారు. మంచి అప్డేట్ అవుతున్న ప్రపంచం అవుతుంది. టెక్నాలజీని మనం మంచిగా వాడుకుంటే అది మనకు మంచి ఉపయోగాన్ని ఇస్తుందమ్మా. కనుక మనమందరము కూడా తెలిసే ఏదైనా పనులు చేద్దాం, లేకుంటే గురువులు చెప్పినట్టుగా విందాం. ఇలాంటి యూట్యూబ్లోనో లేకుంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో తెలుసుకొని ప్రయాణం చేయడం వల్ల గమ్యాన్ని తొందరగా చేరుకొని ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని మనం పొందుతామమ్మా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. దీర్ఘాయుష్మా.